ఒకటి రెండు కాదు 15 గంటలు గడిచిపోయాయి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి చిన్నారి బోరు బావిలోనే అల్లాడుతోంది. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం రాత్రి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. మొదట బోరు బావికి సమాంతరంగా ప్రొక్లైనర్లతో తవ్వారు. తర్వాత ఇనుప చువ్వ తాడుతో ప్రయత్నించారు. ఆ తర్వాత అత్యాధునిక యంత్రాలతో చిన్నారిని సురక్షితంగా బయటికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అర్ధరాత్రి నుంచి ఒకటే ఉత్కంఠ. ఏ క్షణంలోనైనా చిన్నారి బయటకొస్తుందని అందరూ ఎంతో ఆశగా, ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ పాప ప్రాణాలతో బయటికి రావాలని కోరుకుంటున్నారు. చిన్నారి బోరు బావిలోనే విలవెల్లాడుతోంది. తల్లి పొత్తిళ్లలో అల్లారు ముద్దుగా ఉండాల్సిన ఆ చిన్నారి ఒక్కసారిగా ఊహించని ప్రమాదంతో చిమ్మ చీకటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. అసలు తనకేం జరిగిందో కూడా తెలియక పసిపాప రోదన వర్ణనాతీతం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో 14 నెలల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. కూలి పనులు చేసుకునే యాతగిరి, రేణుక దంపతులు కుటుంబంతో సహా అక్కడే పొలాల పక్కనే నివసిస్తున్నారు. సాయంత్రం సమయంలో యాతగిరి కూతురు చిన్నారి తన సోదరితో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి జారి పడిపోయింది. చిన్నారి 40 అడుగుల లోపలికి వెళ్లిపోయిందని అధికారులు అంచనా వేశారు. దీంతో ముందు బోర్వెల్కు సమాంతరంగా 3 ప్రొక్లైనర్లతో తవ్వారు. దాదాపు 15 అడుగుల వరకు తవ్వారు. అయితే బండరాళ్లుండడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతుండడంతో తవ్వడం ఆపేశారు. మరో మార్గంలో చిన్నారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే బోరుబావిలో పాప కదులుతున్నట్లు గుర్తించారు అధికారులు. అర్ధరాత్రి 1:30 డ్రిల్లింగ్ ఆపివేశారు. 2 గంటలకు ప్రత్యేక యంత్రం సహాయంతో చిన్నారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇనుప చువ్వలు, తాడు సాయంతో చిన్నారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. బోరుబావి లోపలకు కెమెరా పంపి ల్యాప్టాప్ ద్వారా పాప క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుంది రెస్క్యూ టీం. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారి ఏడోకమ్మ, తాడును పట్టుకో అంటూ పలుమార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో 3:30 ఆపరేషన్ను ఎన్డీఆర్ఎఫ్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇనుప చివ్వ, తాడు సాయంతో బోరుబావిలో పడిపోయిన చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పదిహేను గంటలుగా పాప ఇంకా బోరుబావిలోనే ఉంది. ప్రత్యేక బృందాలతో పాటు స్థానికులు కూడా చిన్నారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. చిన్నారిని రక్షించే ప్రయత్నాల్లో పడ్డారు సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, అలానే ప్రత్యేక సహాయక బృందాలు అక్కడికి చేరుకొని చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బోరు బావిలో పసి ప్రాణాన్ని క్షేమంగా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు సహాయక బృందాలు. మొదటగా ప్రొక్లైనర్లతో సమాంతరంగా ఒక బావి తవ్వి పాపను రక్షిద్దామనుకున్నారు. అయితే బండరాయి తగలడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేశారు. ఆ తర్వాత ఇనుప చువ్వ, తాడు కట్టి పైకి లాగుదామని ప్రయత్నించినా అది కూడా విఫలమైంది. ఆ తర్వాత
రోబోటిక్ డివైస్తో పాపను పైకి లాగేందుకు ప్రయత్నించారు. కొంత దూరం వరకు లాగగలిగారు, కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో 40 అడుగుల దూరంలో పడిపోయిన పాపని కొంతవరకు అయితే పైకి లాగగలిగారు. కాకపోతే క్షేమంగా మాత్రం బయటికి తీసుకురాలేకపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం సహాయక చర్యల్ని తమ ఆధీనంలోకి తీసుకొని సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. అన్ని ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి. దీంతో సింగరేణి నిపుణులను అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పాపని ఎలాగైనా ప్రాణాలతో రక్షించాలన్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి. పాప కదలికల్ని గుర్తించడానికి కెమెరాని పెట్టి పక్కనే ల్యాప్టాప్లో ఉండి పాప కదలికల్ని గుర్తిస్తున్నారు. కేవలం అరచెయ్యి, కొంత భాగం తల మాత్రమే కనిపిస్తుందని చెప్తున్నారు. పాప ఉదయం ఏడ్చినట్లు తల్లి తండ్రి చెప్తున్నారు. అయితే పొద్దున్నుండి మాత్రం పాప ఏడవలేదని, అధికారులు కూడా పాపకి ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్తున్నారు. తల్లిదండ్రుల రోదన మిన్నంటుతోంది. తమ పాప ఎలాగైనా క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు. స్థానికులు కూడా వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. పాపని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాకపోతే పాపని బయటికి తీసుకురాలేకపోయారు. ఆ చెల్లి ఆడుకుంటున్నారు కదా అక్కడ. ఏం జరిగింది అప్పుడు? కింద పడిందా? గుంట్లోకి వెళ్ళిపోయిందా లోపలికి? చెప్పు. వెళ్ళిపోయిందా లోపలికి అట్లానే? ఓకే. మీ నాన్న ఏం చేస్తున్నాడు అప్పుడు? ఎక్కడున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పావా? ఏమని చెప్పావు? చెల్లెలు అయ్యిందని చెప్పిన. ఎక్కడ పడిందని చెప్పావు? గుంటలో పడిందని చెప్పావా? ఓకే. వాళ్ళు వెనక ఆడుకుంటుంది సార్. వాళ్ళు వెనక ఆడుకుంటుంది, నాకు పాలు వింటున్నా. దాని మీద ఆల్రెడీ కప్పేసి ఉంది, పేపర్ కప్పేసి ఉంది, రాడ్స్ పెట్టేసి ఉంది. అది ఇట్లా అయినా అర్థం మంచిలేదు సార్. బోరు గురించి అంతా మాకు అది రాకముందు వేసేసింది. వెనకనే ఉన్నా సార్. ఇట్లా గట్లా ఆయన ఎట్లున్నా నేను అట్లే ఉన్నా, కానీ పిల్లలు అక్కడ రాలేరు. నేను లాగని ఇడిచిన తర్వాత పాలు ఇట్లా ఇస్తలేదు పట్ల అని చెప్పినా, పొద్దుగాల వినుకుందాం అన్నాడు. లాగని ఇడిచిన తన తర్వాత మా పెద్ద బిడ్డ గుర్తొచ్చింది. ఆ పొటం గులిపేసింది, అదే పొటము అదే అక్కడనే చెప్పేసింది. నేను నింకేసిన పొయ్యిలో ఏడంటే గిడ అని చెప్పింది. అలా నేను పోయే వరకు రన్నింగ్ అవుతున్నది, ఏడుస్తున్నది పాప. ఓకే, కానీ దుంకింది మాత్రం నేను చూడలేదు సార్. చూడలేదు. 15 గంటలు గడిచిపోయినా పాపని క్షేమంగా బయటికి తీసుకొస్తాము అన్న నమ్మకమే ప్రస్తుతం సహాయక చర్యల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, మొదటి నుంచి మనం చూస్తున్నాం వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాల్లో మార్పులు కూడా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు తాజాగా మనం చూడొచ్చు, ఏదైతే పాత పద్ధతిలో ఉంటుందో ఎవరైనా పడిపోతే వాళ్ళు ఇనుప ఊచికి తాళ్లు కట్టి లోపలికి వెళ్లి వాళ్ళకి ఆ ముడి వేసి పైకి లాగే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఇంతకు ముందు బోర్డు మీద అమ్మాయి పాప ఉంది కాబట్టి ఆ మోటార్ ని బయటకు తీసుకొస్తే ఆటోమేటిక్ గా మోటార్ మీద నా పాప కూడా క్షేమంగా వస్తుంది అనుకున్నారు. వీళ్ళకి ఒక్కటే ఇబ్బందిగా మారింది, చెయ్యి గనక వేళ్ళన్ని పక్కనే ఆనుకొని అంటే కరెక్ట్ గా ఉండుంటే గనక ముడి సరిగా పడేది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వేళ్ళు కొంచెం విడిగా ఉండడంతో వీళ్ళు వేసే ముడి ప్రయత్నం సరిగా అక్కడ కరెక్ట్ గా వెళ్ళట్లేదు. అంటే తాడును పంపిస్తున్నప్పుడు మొత్తం చెయ్యి అంతటికి కూడా ముడి పడట్లేదు, వేళ్ళు దూరం దూరంగా ఉండడం వల్ల కరెక్ట్ గా ముడి పడట్లేదు. కాబట్టి ఇంతవరకు ఆలస్యం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అదే కొనసాగుతుంది, జాగ్రత్తగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకి బయటకు కొంచెం ఎవరైనా బయటకు తీసినా కూడా ఓహో పాప వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి చూస్తున్నాం, నైట్ నుంచి చూస్తున్నాం కాబట్టి కొంచెం పైకి లాగినా ఒకవేళ పాప వస్తుందేమో అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మళ్ళీ ఖాళీగా బయటకు తీసుకురావడం, మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ ఒక అంటూ నిరాశ గురి చేస్తోంది. పూర్తిగా ఇక్కడ ప్రదేశం అంతా ఎలా నిండిపోయిందంటే ఆ పాప కోసం చాలా మంది ప్రజలు ఇక్కడ వేస్తున్నారు. అంటే గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు.
ఒకవేళ మీడియాలో టీవీలో వచ్చిన ఒకవేళ దృశ్యాలు చూసి కావచ్చు, ఏదైనా సరే మొత్తం మీద ఆ పాప కోసం చూడటానికి, ఆ పాపను మళ్ళీ అలా బయటకు తీసుకొస్తే చూడటానికి చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక ముందుకు రావద్దని కాస్త ఈవెన్ మీడియా వాళ్ళకు కూడా కాస్త చాలా ఇరుకైన ప్లేస్ లో ఉంది. బికాజ్ కొంచెం ముందుకు వచ్చినా కూడా ఏదైతే తవ్వి ఉన్న ప్రదేశంలో ప్రొక్లైనర్లతో అక్కడికి పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఇది కూడా ఒక 20 అడుగులోకి తవ్వినట్టుగానే ఉంది. ఇది కూడా ఫలించకపోవడంతో మళ్ళీ ఏదైతే ఒక అడుగు గ్యాప్ లోనే ఆ అమ్మాయి పడి ఉందో అదే గ్యాప్ లో మళ్ళీ ఆ అమ్మాయిని అలాగే తీసుకొచ్చే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళు ఇంకా అలాగే ట్రై చేస్తున్నారు. కొంతమంది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ముడి కనుక పడితే ఆ అమ్మాయి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ముడి పడకపోవడం అందరినీ కొద్దిగా ఆందోళన గురిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చిన్నగా ఇక్కడ తుప్పర్లు పడుతున్నాయి, వర్షం పడుతుంది. ఒకవేళ ఇది కనుక పెద్దదైతే మళ్ళీ సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ లోపు చాలా జాగ్రత్తగా అమ్మాయిని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే 15 గంటలు అయిపోయింది. ఆక్సిజన్ అయితే నిరంతరం ఉంటుంది, కానీ 14 నెలలే కాబట్టి ఆ అమ్మాయికి ఆక్సిజన్ ఆ అమ్మాయి తీసుకునే స్టేజ్ లో ఉందా లేదు కూడా తెలియట్లేదు. బట్ వాళ్ళు చెప్తున్నారు ఆమె ఊపిరి తీసుకుంటోంది అని చెప్తున్నారు. సో అది ఒక రకంగా ధైర్యాన్ని ఇస్తుంది. అంటే అఫీషియల్ గా ఏంటి అనేది తెలియదు, కానీ అన్అఫీషియల్ గా మాత్రం మనకి అందుతున్న సమాచారం వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించి ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి కూడా వచ్చారు. వాళ్ళ దగ్గరుండి ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతుంది కాబట్టి ఆమె బయటకు ఎవరి సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. అక్కడ చేరుకున్న చిన్న స్థాయి సిబ్బంది నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు కూడా ఎవరి సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. బికాజ్ ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడం ముఖ్యం, క్షేమంగా ఆరోగ్యంగా బయటకు తీసుకురావడం ముఖ్యం. ఒకవేళ పైనుంచి ఏమన్నా ఒక హడావుడిగా కనుక పని మొదలైతే అవి ఏమైనా మట్టి పళ్ళలు పడినా మళ్ళీ ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా తీసుకురావాలి. ఒక సమయం పడినా పర్లేదు అనుకున్నట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే తల్లిదండ్రులు ఒక భయం ఉంటుంది. ఇన్ని గంటలైనా ఇంకా పాప రాకపోయేసరికి వాళ్ళలో ఆ ఆందోళన అయితే సహజం. ఎస్ దేవి, నిజమే. సమయం గడిచే కొద్ది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ పెరుగుతోంది. పాప క్షేమం గురించి, క్షేమ సమాచారం తెలుసుకోవడం గురించి అక్కడి స్థానికులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పాపని ఎంత త్వరగా ఆ బోరు బావిలోండి బయటికి తీస్తారా, పాప క్షేమంగా ఉందన్న విషయం తాము ఎప్పుడు వింటామా అని తల్లిదండ్రులు, స్థానికులు, బంధువులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చిన్నారిని బయటికి తీసుకొచ్చే విషయమై పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలానే రెస్క్యూ టీం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే మోటార్ని ముందు బయటికి తీస్తే మోటార్తో పాటు పాప మోటార్ పైన ఉంది కాబట్టి పాప కూడా బయటకు వస్తుందని భావించారు. అయితే అది కూడా సఫలమయ్యేట్లు కనిపించడం లేదు. అందుకనే ఆ ప్రక్రియను కూడా విరమించుకున్నారు, ఆ పాసిబిలిటీని కూడా విరమించుకున్నారు. ఇక సింగరేణి నిపుణులు పిలిపించనున్నారు. వారైనా పాపని బయటికి తీసేందుకు ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి బయటికి తీస్తారేమో, పాపని క్షేమంగా బయటికి తీసుకొస్తామేమో అన్న ఆశ ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో ఉంది. పాప బోరుబావులో పడిపోయిన తీరు కూడా పాపని రక్షించడానికి కష్టమైందనే చెప్పచ్చు. పాప స్ట్రెయిట్గా నిటారుగా పడిపోయినా కొంచెం వంగి పడిపోవడంతో ఆమె తల, ఒక కొంచెం భాగం తల, అలానే అరచేయి మాత్రమే కనిపిస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఏ విధంగా పాపను బయటికి తీయాలో అర్థం కావడం లేదు రెస్క్యూ టీంకి. తాడు వేసి పాపని బయటికి లాగుదామన్నా తాడు అది క్లిప్ చేయట్లే, చేతి వేళ్ళు తెరిచుండడంతో అది క్లిప్ చేయలేకపోతుంది. కాబట్టి పాపని బయటికి తీసుకురాలేకపోతున్నామంటున్నారు. అయితే దీనికన్నా ఇంకా ఎక్కువ ప్రయత్నమే చేస్తే కనుక పక్కనున్న మట్టి పళ్ళలో విరిగి పడే ప్రమాదం ఉంది. పాప ప్రాణానికి ఏమన్నా వాటిల్లుతుందేమో అన్న భయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నాయి.